రైతులపై సాగుబడి అని ఒక వార్త హైలైట్ చేసింది. రోజుకో రైతు బలవన్మరణం, రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించిన లక్షల్లో అప్పులే, వాటిని తీర్చేదారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు, బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం, తన హయాంలోని వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు అంటూ ఆత్మహత్యలు బాధిత కుటుంబాలు 39, వాళ్లలో బీసీలు 22, ఎస్సీలు 3, ఇతర వర్గాలు 14 అంటూ ఈనాడు పరిశీలనలో తేలిందట. ఇది ఓవరాల్గా ఇందులో ఓ ఫోటో అది వేసుకొచ్చారు. ఇప్పుడు ఆత్మహత్యలు అన్నటువంటి కాన్సెప్ట్ని ఏది రోజుకు ఒకళ్ళు చనిపోతున్నారు అన్నటువంటి, మరి గుడ్డి గుర్రానికి పళ్ళు దోమిందా ఈనాడు ఇంతవరకు? రోజు అసలు జగన్ మీద విషం చెమ్మని రోజే ఉండదు కదా, మరి రోజు రాయాలి కదా రైతు ఆత్మహత్యలను. అప్పుడు ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చేది కదా, సమాధానం చెప్పాల్సి వచ్చేది కదా. ఎక్కడెక్కడ ఏమేం జరిగినా అవన్నిటినీ ఇప్పుడు తీసుకొచ్చి రుద్దాలనుకోవడం, వెంటనే ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు. కానీ అసలు పాయింట్ ఏంటి? రైతుల ఆత్మహత్యలు అన్నటువంటి దాన్ని ఇప్పుడు కౌలు రైతుల ఆత్మహత్యలు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆయన కూడా పాపం రోజుకు ఒకటని చెప్పి లెక్క చూపెట్టలేకపోయి చెప్తే ఆయన ఎన్ని తిరగాల్సి ఉండేది ఆ లెక్కనైతే కనుక, ఇక జీవితకాలం తిరగాల్సి వస్తూనే ఉండేది కదా. ప్రాక్టికల్గా ప్రజలని ఏదో ఒక విషయాన్ని చిమ్ముతూనే ఉండాలి, ప్రతి సంఘటనని ప్రభుత్వం వల్లే అనేటువంటి రూట్లో తీసుకుని వెళ్తూనే ఉండాలి. ఇంకోటి, రైతుకి అప్పులు పెరిగిపోయినాయి. ఇంతకుముందు అప్పులు లేవా రైతుల దగ్గర? ఇప్పుడే పెరిగినాయా? అప్పు తీరుస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చి 19 దాకా ఆ అప్పుల్ని అట్లాగే ఉంచేసి చివరిలో రుణమాఫీ అని చెప్పేసి ఎంత ఇచ్చారు? 6,000, 7,000 రూపాయలు. అదే 1,50,000 దాకా తీరుస్తామని మొత్తం తీరుస్తామన్నాడు. తర్వాత 1,50,000 అది కూడా 2 విడతలు తీర్చేసి అది కూడా ఆపేసినటువంటి పరిస్థితి. అవే కదా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. అకస్మాత్తుగా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేసి కట్టేస్తారు? అప్పుడు లక్షల రూపాయలు వాళ్ళని మీరు ఎక్కడ కట్టద్దు అప్పులు అని చెప్పి ఆపాం. ఇప్పుడు నా జేబులోనే ఓ 1,000 రూపాయలు ఉంటే అప్పు ముందు 1,000 కట్టేస్తా, కానీ నువ్వు కట్టక్కర్లేదు, నీకెందుకు, నీ తరపున నేను కడతానంటే నేను ఆగుతా. 4 ఏళ్ళు అయ్యేటప్పుడు 4,000 అవుతుంది. ఆ తర్వాత నేను కట్టలేకపోతున్నాను, నేను 500 కడతానంటే మరి 3,500 ఎట్ట తీరిపోతుంది? ఆకాశం నుంచి నాకేమైనా నోట్ల కట్టలు వచ్చి పడతాయి? ప్రతి రైతు పరిస్థితి అదే కదా. దాన్ని ఎందుకు దాచుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే అంతే, మేము దాస్తాం అన్నటువంటి రూట్లోనే సాగుతోంది. నిజం కంటే అబద్ధాన్ని అసువుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి, వాస్తవాల్ని చంపేసేటటువంటి వ్యవహారం. సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు